ఆడియో ఒక్కసారి మీరు వినాలే, దయచేసి మొత్తం కూడా ప్లే చేయాలి, మంచిగా వినాలే. ఒక్కసారి మంత్రి గారు ఎంఆర్ఓని ఆర్డిఓ గారిని స్వయంగా ఎట్లా బెదిరిస్తారో ఒక్కసారి మీరు విను. సార్ సార్ నమస్తే సార్. నా నెంబర్ లేదా తల్లి, పొన్నం ప్రభాకర్ అధికారిక నెంబర్ ఇది. లేదు సార్, ఇప్పుడే ట్రూ కాలర్ చూస్తున్నాను సార్. నాకు తీసుకుంటాను సార్. ఆర్డిఓ గారు లైన్ లో ఉన్నారు. మాధవి, మినిస్టర్ గారు కాల్ చేసిన నమస్తే అమ్మా. అదే ఇప్పుడు మొన్న మీరు చెక్కుల గురించి చెప్పారు కదా, కళ్యాణ లక్ష్మి. అవును సార్. అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి అని. సార్ మేము కూడా చెప్తున్నాం. ఎంఆర్ఓ గారు సార్ మొన్నటి దాకా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఉంటే ఎమ్మెల్సీ గవర్నమెంట్ ఉంది కదా అని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ద్వారా మంచిపించారు మీరు. అవును సార్ అవును. ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు. ఎమ్మెల్సీ కాదు, మా కంటెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్. ఎమ్మెల్యేకి మా పార్టీ వాడు కాదు, మా అధికార పార్టీ కాదు సార్. మీకే స్వేచ్ఛ ఇస్తున్నాం, మీరే అధికారం పంచండి. ఆయన చేయికి ఒక్కటి పోయినా పోవద్దని చెప్తున్నాను. రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు, మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకూడదు. మీరే అవసరమైతే స్థానిక సర్పంచులు ఆలోచన తీసుకొని పోయి లోకల్. మీరు విన్నారు కదా, లైవ్ గా ఎంఆర్ఓ గారికి చెక్కులు ఇవ్వద్దని చెప్తుండు. ఈ జియో ఏమున్నదండి మీకు చదువుతా, 3rd పారా 4th పాయింట్లో, checks will be distributed by the concerned constituency MLA to the beneficiary once in a week or on a specific day at mandal headquarters or as per MLA wish అనేది క్లియర్గా జియో ఉన్నాక ఇట్లా చెప్పడము న్యాయమా? రెండోది, ఈ మంత్రి గారు చెప్పిండ్రు, ఆ ఎంఆర్ఓలు అప్పుడు 2 చేసిర్రు. వాళ్ళు ఎంఆర్ఓలు ఆ రోజు 2 అవినీతి చేసిర్రు చెక్కులలో. ఏమైంది 2 ఇవాళ ఎంఆర్ఓలు? జైలుకి పోయింది. ఇది ప్రజాస్వామ్యం. ఖచ్చితంగా ప్రజల మధ్యలోనే చెక్కులు వంచాల్సిన బాధ్యత, ప్రోగ్రాం పెట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఏ ఒక్క చెక్ అయినా కూడా ఎంఆర్ఓ గారు ఇండివిజువల్గా పంచితే ఇది మీరు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి అనే ప్రమాదం ఉంటుంది, రేపు బెనిఫిషరీస్ చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు కూడా తస్మాత్ జాగ్రత్త అని మీ అందరికీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం.